గోదావరి గోదావరి గోదావరి. ఎర్ర సత్యనారాయణ, తెలంగాణ సంక్షేమ అధ్యక్షుడు. కృష్ణను ముంచినరు గోదావరి మీద పడ్డారు అనేటటువంటి అంశం మీద గత నెలలో మేము స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమము దాన్ని ఈ నెల రోజుల లోపల రకరకాలుగా తిరిగి నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసేటటువంటి దశకు చేరుకోవడం అనేటటువంటిది ఒక రకంగా మా చర్యలకు ప్రతిస్పందనగా వచ్చినటువంటి దీని పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అయితే ఈ పరిణామ క్రమం లోపల ఇంకొక విషయం ఏంటిదంటే ఈ మధ్యకాలంలో మేము తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం నుంచి తగు చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశం మీద కూడా ఏదైతే మేము ఉద్యమం తీసుకున్నామో, ఏదైతే కృష్ణా గోదావరి మీద బనకశైలను అడ్డుకునేటటువంటి కార్యక్రమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో, అఖిలపక్ష సమావేశమే కానీ, ప్రజాప్రతినిధుల సమావేశమే కానీ, కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంటేషనే కానీ ఏవైతే చర్యలు తీసుకుందో అటువంటి చర్యలే బీసీ రిజర్వేషన్లు పెంచేటటువంటి 42% అంశం మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతే స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈ పరిణామ క్రమంలో కూడా వచ్చినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బనకచర్ల విషయంలో కూడా కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కానీ. ఇక్కడ ఏంటిదంటే సముద్రంలోకి పోయే నీళ్లను మేము వాడుకుంటున్నాము. అదేవిధంగా ఎవరి శక్తి ఎంత ఉందో అంత తీసుకుందాము అనేటటువంటి మాటలు ఏవైతున్నాయో ఇవి చాలా డేంజర్ సబ్జెక్టులు. ఇవి తేనె పూసిన కత్తి లాంటి మాటలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కృష్ణా గోదావరిలు అనేటటువంటిది కాకుండా ఈ దేశంలో కూడా ఏ జీవనదులే కానీ, దేశము చట్టాలు చేయడానికంటే ముందు కానీ, సిస్టమ్ ప్రకారం కానీ, సహజ న్యాయ సూత్రాలు పుట్టినటువంటి స్థలంలో కానీ, పరిస్థితుల్లో కానీ పరివాహక ప్రాంతం ఎక్కడుంటే అక్కడ నీళ్లు వాడుకుని ఆ తర్వాత మాత్రమే మిగిలిన నీళ్లు కానీ సహజ వనరులు కానీ బయటకు ఇచ్చేటటువంటి రూల్ అనేటటువంటిది న్యాచురల్ జస్టిస్ రూల్. ఇది మొత్తం అంటే మేము మొత్తం వాడుకున్న తర్వాత ఆ నీళ్లను మా అవసరాలను బట్టి, మా వినియోగంలో లేనటువంటి దాన్ని బట్టి వదిలేటటువంటి సహజ న్యాయ సూత్రాల ప్రకారము వచ్చిన రైట్ మాకుంది. పరివాహక ప్రాంతాలకు ఆ హక్కు అనేటటువంటిది సిస్టంలోనే ఉంది. ఉదాహరణకు తీసుకొస్తే ఇప్పుడు మీరు ఆయిల్ మీరు మీ ప్రాంతంలో ఉంటుంది, ఆయిల్ మాకు ఇవ్వమంటే మీరు ఇస్తారా? సముద్రం మీ పక్కకు ఉంది, సముద్రం ద్వారా వచ్చేటటువంటి ఉత్పన్నంలో మాకు వాటా కావాలంటే ఇస్తారా? కాబట్టి ఏంటిదంటే ఇది ప్రివైల్డ్ లా ఇది మొత్తం. అంటే ఈ పరివాహక ప్రాంతము వాడుకున్న తర్వాత మాత్రమే మిగిలిన నీళ్ళని ఇవ్వడం అనేటటువంటిది మాకున్నటువంటి విచక్షణాధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఏమంటుండంటే ఆయన సముద్రంలోకి పోయే నీళ్ళు అంటుండు. సముద్రంలోకి ఎందుకు పోతుంది మీకు ఈ నీళ్ళు? ఈ సముద్రంలోకి పోయేటటువంటి నీటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది దీనికి 100% మీరు మాత్రమే కారకులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు మాతో కలవకముందు ఈ రాష్ట్రంలో కూడా కృష్ణా గోదావరిని పూర్తిగా వాడుకునేటటువంటి ప్రాజెక్టులు మాకు అందుబాటులో ఉన్నాయి. 9 ప్రాజెక్టులు అప్పుడు నిజాం స్టేట్ కానీ, బురుగుల రామకృష్ణరావు క్యాబినెట్ కానీ, మొదటి పంచవర్ష ప్రణాళిక కానీ పూర్తిగా ఆమోదం చేసి సిస్టమ్ క్లియర్ డిజైన్డ్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి. అది అమలు పరిచే దశలో కూడా కృష్ణా గోదావరి లేకపోతే మాకు బతుకు లేదనేటటువంటి ఒక స్పష్టమైన తెలివైనటువంటి మీరు తెలివిలేని మమ్మల్ని చూసుకొని ఆ రోజు కలిసేటటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఈరోజు సముద్రం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మాకు అప్పుడే ఆ 9 ప్రాజెక్టులు వస్తే కృష్ణా గోదావరి పూర్తి స్థాయిలో కూడా వినియోగంలోకి వచ్చేది, ప్రతి ఎకరాకు భూమి వచ్చేటటువంటిది. సముద్రంలో కాదు కదా, మీ డెల్టా ప్రాంతం కూడా వచ్చేటటువంటి అవకాశం లేకుండా ఉంటుండే. ఈ శతాబ్దపు అతిపెద్ద మార్పు ఏంటిదంటే ప్రపంచ జలాల వినియోగం లోపల 1800 సెంచరీ లోపల జలాల వినియోగం లోపల అప్పటి యూరప్ కంట్రీస్ ఏవైతే కొన్ని సిస్టమ్స్ తీసుకున్నారో దాని ప్రకారం ప్రాజెక్ట్స్ అనేటటువంటి సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టము
మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు 1900 సెంచరీలోనే దానికి అనుకూలంగా ప్రాజెక్టు తయారు చేసేటటువంటి ఒక నమూనా తయారు చేసుకొని ఆ రోజు నిజాం సాగర్ ప్రాజెక్టు అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి ఫలితం కారణంగా మేము 1956 కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీరు బంధించేటటువంటి విధంగా ప్రాజెక్టుని డిజైన్ చేసుకునేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. దాని ప్రకారం ఏంటిదంటే ఆ రోజు వీళ్ళు మాతో గలకపోతే మేము ఈ కనీసం ఒక 60 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులు బ్యారేజీలు వచ్చేటటువంటిది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమయ్యేది. అయితే ఇక్కడ ఏంటిదంటే మీరు వచ్చిన తర్వాత మాకు చేసిన మొట్టమొదటి మోసం ఏంటిదంటే మాకు రెడీగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులను రద్దు చేసింది. తెలివైనటువంటి మీరు తెలివి లేనటువంటి మా పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకొని మీరు రద్దు చేసినారు. మీరు రద్దు చేయకపోతే మాకు ఆ రోజే పుష్కలమైనటువంటి నీళ్ళు ఉంటుండే, సముద్రంలోకి పోయేటటువంటి ఛాన్సే ఉండకపోతుండే. ఆ తర్వాత మీతో కలిసినటువంటి 57 సంవత్సరాల కాలం ఏదైతుందో ఈ 57 సంవత్సరాల కాలంలో మీరు మొత్తం మీరే పాలకులైనటువంటి కారణంగా మాకు ఈ 57 ఇయర్స్లో కూడా ఎటువంటి నీటి ప్రాజెక్టును కూడా కట్టుకోనియకుండా మీరు మీ తెలివిని ఉపయోగించుకొని మీ అధికారాన్ని ఉపయోగించుకొని మా అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మీరు మొత్తం 57 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్టు కూడా డిజైన్ చేయకుండా చేసింది. దీని కారణంగా సముద్రం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా కానీ మా ప్రాజెక్టులకి మనం ముక్తి అవుతానటువంటి పరిస్థితి అయింది. దాని ప్రకారం ఏంటంటే విభజన చట్టంలో కూడా 2 పాయింట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ఈక్వల్గా. ఒకటి ఏంటంటే మీరు చేసినటువంటి మోసం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకొని మీరు గోదావరిని పట్టుకుపోదామని చెప్పేసి ఆల్రెడీ మేము కృష్ణను మింగేసినాము, ఇక మిగిలింది గోదావరే కాబట్టి దీన్ని మింగుదామనే ఉద్దేశంతో మీరు ఆ రోజు పోలవరం విభజన చట్టంలో పెట్టుకున్నారు. అయితే ఏంటంటే కాంపెన్సేటివ్గా ఎక్కడనే కానీ రెసిప్రోకల్ రూల్ సిస్టంలో కూడా కాంపెన్సేషన్ ఉంటుంది. ఆ కాంపెన్సేషన్ సిస్టంగా విభజన చట్టంలో కూడా మాకు ప్రాణహిత సేవలు ఇచ్చింది. అయితే ఏంటంటే ఈరోజు మా పాలకులకే కాదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నిపుణులకు రాజకీయ నాయకులకు కూడా పోలవరంతో కాంపెన్సేటివ్గా ప్రాణహిత సేవల జాతీయ హోదాతో కూడుకున్న ప్రాజెక్టు అనేటటువంటి అంశంను మరుగున పడేటటువంటి విధంగా మీ సిస్టమే కానీ మీ రాజకీయమే కానీ మాకు రాకుండా చేసింది. ఎప్పుడైతే మీకు పోలవరం జాతీయ హోదా వచ్చిందో మాకు కూడా ప్రాణహిత సేవలు రావాలి. మీకు ఎప్పుడైతే 41,000 crores మీకు ఎట్లయితే ఇచ్చిండ్రో దాని ప్రకారం మా ప్రాణహిత సేవలకు 80,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా, దాని ప్రకారం మీరు ఇవ్వాల్సింది ఉండే. మాకున్నటువంటి రాజకీయ దౌర్బల్యాన్ని మీరు వాడుకొని మాకున్నటువంటి రాజకీయ బలహీనతలను మీరు యూజ్ చేసుకొని మీరు ఏం చేసిందంటే ఏదైతే ప్రాజెక్టులు మేము ప్రాజెక్టులు పెట్టుకోవాల్సి వస్తే మేము అప్పులు తీసుకొని కొట్టేటటువంటి పరిస్థితి మాకు వచ్చింది. మీరేమో కేంద్ర నిధులతో కట్టుకున్నారు. అయినా కానీ మీకు ఇప్పుడు సరిపోలేదు. ఇప్పుడు మరొక కొత్త ఉపాయం ఏం చేసిందంటే ఈ 41,000 తోటి పోలవరం కట్టుకున్న దాంతో సరిపోక మరొక 82,000 కోట్లకు టెండర్ వేసి ఆ పోలవరం ద్వారా మొత్తము ఆంధ్రప్రదేశ్ రాయలసీమ 2 సస్యశ్యామలం చేసుకునేటటువంటి ప్రాజెక్టులను డిజైన్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా వచ్చినటువంటిదే బనకచెర్ల. ఈ అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ మేము ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటి ఉద్యమం తీసుకున్నాం. దాని కంటిన్యూషన్గా పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేసుకోవడానికి మేము పెద్ద ఎత్తున సమావేశం కూడా అఖిల పక్షాలతో ఏర్పాటు చేస్తున్నాం. దీని తదనంతరం ప్రతిబంధనగా రాజకీయ పార్టీలు మంత్రాంగము ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలో కూడా ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మా దౌర్భాగ్యం ఏంటంటే మా రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి బలహీనతలను అప్పుడు ఇప్పుడు మీరు వాడుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఏంటంటే తోడుబొమ్మ దొంగల సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే గురు శిక్షణ సిస్టమ్ వచ్చింది. దీని కారణంగా ఏమైపోయిందంటే కొత్త వార్డ్స్ వచ్చినాయి. మీరు 1000 TMCలు గోదావరిలో తీసుకుందాము, 500 TMCలు రాష్ట్రంలో కృష్ణారావు తీసుకుందాము, మిగిలినంతా మీరు తీసుకోండి అని చెప్పేసి ఒక కొత్త వాక్యం అనేటటువంటిది వచ్చింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా రావడం అనేటటువంటిది టోటల్ దౌర్భాగ్యం అని చెప్పేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మిగిలిన నీళ్ళు మీరు తీసుకోవచ్చు అనేటటువంటి వ్యాఖ్యానాన్ని తక్షణమే ఉపసంహరించుకొని దీని మీద పరిహార చర్యలు చేసుకోకపోతే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తగినటువంటి రాజకీయ చర్యలు తీసుకోవడానికి కూడా మేము కూడా ఉద్యుక్తులమవుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఏంటంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటున్నాడంటే ఇది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశం అంటుండ్రు. కృష్ణా గోదావరి ఎప్పుడు కూడా రైతులకు సంబంధించిన పరిమిత అంశం కాదు. ఈ తెలంగాణ జీవకర్ర, ఇది తెలంగాణ మనోభావాలకు ప్రతీక. కృష్ణా గోదావరిలో తెలంగాణకు ఒక మగుటాలు, ఇది బంగారు గనుడి, మొత్తం ఇది రైతుల సమస్య కాదు, యావత్ తెలంగాణ అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర మంత్రాంగం ఏదైతుందో దీని మీద మరింత పరిమితి చెందాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఇదేంటిదంటే ఒకటే సింపుల్ డిమాండ్, మీకు అన్ని ప్రాజెక్టులకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాతనే మీ కిందికి పోయేటటువంటి నీళ్ళ గురించి పరిశీలించాలా అని చెప్పేసి మేము పరివాహక ప్రజాప్రాతినిధ్యం అనేటటువంటి హక్కును వినియోగించుకొని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారం ఏంటంటే మొత్తం మా నీళ్లు వాడుకోవాలనేటటువంటి మా సహజ న్యాయ సూత్రాల రైట్ అనేటటువంటి దాన్ని ప్రకారము మొత్తం మాకు వచ్చిన తర్వాతనే ఇవ్వడం అనేటటువంటి విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సబ్జెక్టు దేశం మొత్తంలో అంతటా ఉంది. అది హర్యానా, పంజాబ్ మధ్యలో ఉంది, కర్ణాటక, తమిళనాడు మధ్యలో ఉంది. అంటే వాళ్ళు ఎగువ ప్రాంతాల వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకున్న తర్వాతనే ఇది ఉంది. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మహారాష్ట్రలో కూడా బాబ్రీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే బాబ్రీ సబ్జెక్టు మీద ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ యంత్రాంగాన్ని, తెలంగాణ యంత్రాంగాన్ని కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కూడా బాబ్రీ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైట్ అది, అటువంటి రైట్ మాకు కూడా ఉంటుంది. ఈ రాష్ట్ర మంత్రాంగమే కానీ రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఈ అంశంలో కూడా ఏదైతే నిర్లిప్తత వహిస్తుందో ఇది పూర్తిగా మీరు రాజకీయ శూన్యత. ఇటువంటి దాన్ని మీరు రాజకీయాలలో పనిచేయాలంటే, మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే మీరు తెలంగాణకు రావాల్సినటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశంలో కూడా కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస ప్రతిజ్ఞానం లేకుండా మీరు ఇంకా నిష్క్రియ వేస్తే మీ అందరినీ కూడా రాజీనామా చేయాల్సిందిగా పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఇప్పుడు పోలవరం వచ్చింది, విభజన చట్టం ద్వారా వచ్చింది. దాంట్లో ఉంది ఏంటంటే బ్యాక్ రూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఏ రూల్స్ కూడా సహజ సూత్రాల కంటే కూడా ఎక్కువ కాదు. అయితే ఇక్కడ ఏంటంటే విభజన చట్టంలో వచ్చినటువంటి ఒక అడ్వాంటేజ్ ప్రకారము మీకు పోలవరం ద్వారా 200 టీఎంసీలు అనేటటువంటిది సంక్రమించేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే బ్యాక్ తీర్పు ఏముందంటే ఎక్కడైతే మీకు గోదావరి ద్వారా 200 టీఎంసీలు మీరు పోతుందో దానికి కాంపెన్సేటివ్గా కృష్ణా నది లోపల ఏదైతే 200 అంటే ఎగువ ప్రాంతాల లోపల 200 టీఎంసీలు ఇచ్చేటటువంటి రెసిప్రోకల్ రైట్ అనేటటువంటి ఉంటుంది. దాని ప్రకారం 112 టీఎంసీలు కృష్ణ ద్వారా వచ్చేటువంటి హక్కు ఉంటుంది. హక్కు పూర్తిగా దీని మీద స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాతనే దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అంతేకాకుండా పోలవరం సబ్జెక్టులో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే పోలవరం పోయేటటువంటి నీటిలో కూడా కాంపెన్సేటివ్గా సాగర్లో ఉన్నటువంటి నీళ్లను 45 టీఎంసీలను మహబూబ్నగర్కు అదేవిధంగా తెలంగాణకు ప్రవహించుకునేటటువంటి రైట్ అనేది కూడా అది కూడా ఉంది. కాబట్టి దాని మీద స్పష్టత ఇచ్చిన తర్వాతనే పోలవరం మీద ఒక్కడు కూడా ముందుకేయాలని చెప్పేసి పోలవరం మీదనే అభ్యంతరం చెప్పాల్సిన పరిస్థితుల్లో కూడా బనకచెర్ల అనేటటువంటి సబ్జెక్టే ప్రివేల్ కాదు. బనకచెర్ల దాకా తీసుకుపోవడం అనేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మా రాజకీయ నాయకత్వము వైఫల్యం కారణంగా వచ్చింది. కాబట్టి బనకచెర్ల అనేటటువంటి దూరం అంశము పోలవరం మీదనే ప్రతిపాదన తీసుకురావాల్సిందిగా బనకచెర్ల మీద ఒక్క అడుగు ముందుకేసినా కానీ తెలంగాణకు కావాల్సినటువంటి న్యాయం మీద స్పష్టత లేనంత వరకు, తెలంగాణ నీటిపై ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఇయ్యనంత వరకు రాయలసీమకి కానీ ఆంధ్రకి కానీ ఎట్టి నీటి బొట్టు కూడా అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తయారు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరుగుతున్న మోసాలలో కూడా ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకుల మీద మనం వదిలిపెడితే మొత్తకే మోసం వస్తుందని చెప్పేసి మనం ఈ 70 సంవత్సరాల్లో కూడా అనుభవమైంది. కాబట్టి కూడా ప్రజలందరూ కూడా ఈ పాలకుల మీద డిపెండ్ కాకుండా అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉంచుకునే విధంగా తయారు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విధంగా కొంత వాళ్ళు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమంటున్నామంటే రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా
మినిస్టర్ ఫర్ కంపల్సరీ వాళ్ళందరూ పార్టీలు గారు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఖచ్చితంగా దీని మీద ఒక న్యాయం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకు, లేకపోతే తీరని అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ పోలవరం ఇచ్చేసింది, అది దానికి 50,000 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంత తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు వారు కొంత సానుకూలంగా స్పందిస్తే న్యాయమైన వాటా మనకి ఏదైతే ఉందో ఆ వాటాను మనం కోల్పోకుండా ఉండాలని మీకు తెలియజేస్తున్నాం. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి స్థానిక వనరుల మీద స్థానిక ప్రజలకి హక్కు దక్కాలనేది సహజ న్యాయసూత్రం. ఆ సహజ న్యాయసూత్రం ఆధారంగా కృష్ణా గోదావరి జలాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కు ఏదైతున్నదో దాన్ని సంపూర్ణంగా సాధించుకున్న తర్వాత మిగులు జలాల మీద ఆంధ్ర ప్రజలు ఏమైనా ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన హక్కులను హరించివేస్తూ రాజకీయ కుట్రలు చేస్తూ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని లొంగ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా శాసనాలు చేస్తే, ఆ ఒప్పందాలు చేసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర ప్రభుత్వానికి సీరియస్గా చెప్పేది ఏంటంటే, నిన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వనరులను దోపిడీ చేయడంలో, ఆంధ్ర సంపన్న వర్గాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు పాత్ర గతంలో చాలా కీలకమైంది, ఇప్పుడు కూడా అదే పాత్రను పోషిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడంలో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, గతంలో ఉన్నటువంటి ఆంధ్ర సంపన్న వర్గాల పాలకులు ఎన్ని కుట్రలే చేసిందో ఆ కుట్రల కొనసాగింపులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు కృష్ణా గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ఉద్యమమే తెలంగాణ సంపద మీద, తెలంగాణ సహజ వనరుల మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలనే ప్రధానమైన డిమాండ్తో తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మేము ఇంకా కూడా మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల వనరుల మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలి. ఇంకా కూడా ఆంధ్ర సంపన్న వర్గాలు ఇక్కడ రకరకాల రంగాల మీద, రియల్ ఎస్టేట్ మీద, కన్స్ట్రక్షన్స్ మీద, ఇండస్ట్రీస్ మీద, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంకా వాళ్ళ పట్టున్నది. ఇక్కడ తెలంగాణ రాజకీయాల మీద కూడా వాళ్ళ పట్టున్నది. వాళ్ళకు ఈరోజు చంద్రబాబు నాయుడుకు మొన్న శిష్యులుగా పనిచేసిన శిష్యుల బంధం ఇంకా కొనసాగుతున్నది. వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా అన్యాయం చేయడం కోసం కుట్రలు చేస్తే దాని బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు అన్నీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సోయితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ఆంధ్ర సంపన్న వర్గాల ఆధిపత్యం కోసం, వాళ్ళకు ఊడిగం చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడము అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినటువంటి చరిత్ర అవుతుంది. కాబట్టి ఆ ద్రోహ చరిత్ర మూట కట్టుకోకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొని ఆంధ్ర వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేసి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్యదర్శి బీ సంఘం మీడియా మిత్రులు నమస్కారం. మొట్టమొదటిసారిగా దీన్ని తెరపైకి తెచ్చింది బీ సంఘమే. బీ సంఘం తెరపైకి తెచ్చిన తర్వాతనే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీటింగ్లు పెట్టుకుంటుండ్రు, స్వచ్ఛంగా బయట మాట్లాడుకుంటుండ్రు. అంతవరకు ఎవ్వరు మాట్లాడలేదు, ఏ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఈ విషయంలో స్వచ్ఛందంగా దీనికి బీ సంఘమే సంబంధం కనుక, బీ సంఘం తెరపైకి తెచ్చింది కనుక బీసీ నాయకులనే తెచ్చుకోవాలి, బీసీ నాయకులతోనూ మాట్లాడాలి. మేము తెరపైకి తెచ్చిన తర్వాతనే దీని గురించి మీటింగ్లు పెడుతున్నారు అందరూ. నిన్న కూడా మీటింగ్ అయింది. గురు శిష్యులు కలిసి దీన్ని కొంచెం విధంగా చేయాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చుకున్నది 1200 మంది చనిపోయిన తర్వాత మాకు తెలంగాణ వచ్చింది. మీరు ఈ జలాలను, కృష్ణా గోదావరి జలాలను కూడా ఇలాగే చేయకపోతే మేము అదే ఉద్యమం చేస్తాం, మళ్ళీ బీసీ సంఘం తరఫున అదే ఉద్యమం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు అనుమతి తర్వాతనే ఆంధ్ర ప్రాజెక్టులకు అనుమతి పరిశీలించాలి. పరివాహక ప్రాంతము, సహజ న్యాయము, హక్కులు కూడా పరిశీలించాలి. సీఎం గారు మీరు నిన్న మీటింగ్ పెట్టారు కనుక ఆ మీటింగ్లో డిసిషన్స్ ఏం మాకు కనపడలేదు కనుక మీరు క్లియర్గా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటట్టు మాట్లాడి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకోవాలి, న్యాయం చేయాలి. ఇంతేకాకుండా ఇది ఇంతకుముందు 42% అనేది కూడా మీరు కామన్ డిక్లరేషన్ చెప్పారు. 42% కూడా ఫస్ట్ తెరపైకి తెచ్చింది కూడా బీసీ సంఘమే. ఆ 42 సంఘం మేము హైకోర్టులో గెలిచాం. 2018 హైకోర్టులో గెలిస్తే ఈరోజు కులగణన ఇవన్నీ 42% ఇవన్నీ వస్తున్నాయి. అంతే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్లో 33% లేడీస్ 33% కూడా వచ్చింది ఆల్రెడీ. దాన్ని కూడా సమయపరచాలి. ఎలక్షన్ కంటే ముందే
42% డిక్లేర్ చేయాలి, ఎలక్షన్లకు పోవాలి. సీఎం గారు మీరు మళ్ళొకసారి నిజాయితీగా నిరూపించుకోవాలి. ఇవన్నీ నిరూపించుకున్న తర్వాత మీరు ఎలక్షన్కి పోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం కూడా కావాలంటే మనం అనుకున్న పనులను నెరవేర్చాలి. మనం అనుకున్న పనులు నెరవేరాలంటే మనం ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్నీ నెరవేర్చాలి. ఇది ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఇరసతలన పత్రికా విలేకరుల సమస్య పెట్టిన విషయం ఏంటంటే, బనకచెర్ల అనే ఒక ప్రాంతంలో నీటి వృధా పోతుంది, తెలంగాణకి వెళ్ళి సముద్రానికి వెళ్ళిపోతుంది అనే ఒక సాకుతోన 200 TMCని తరలించాలని ఒక లక్ష్యంతో నా ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మహానాడులో చేసిన తీర్మానానికి అనుగుణంగా ఈనాడు కూడా చర్చ జరుగుతుంది. అది బీసీ సంక్షేమ సంఘం ఆ విషయాన్ని తెర మీద తెచ్చినాక, బంకచెర్ల విషయాన్ని తెర మీద తెచ్చినాకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మంత్రులు ఎమ్మెల్యేలకు ఓసి వచ్చినట్టు నిన్న ఎంపీలో మీటింగ్ జరిగింది మన సెక్రటరీలో, తీర్మానం చేసి నిన్న ఢిల్లీకి పోయారు. మళ్ళా అదే సేమ్ ఏంటి, మీ వాటా మీరు వాడుకున్నాక మాకు వదిలేస్తే సరిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి అనడం ఏంటి నాకు అర్థమవుతుంది. ఇక్కడ మనము తెలంగాణ తెచ్చుకుందే నీటి మీద, నిరుద్యోగం మీద, మళ్ళీ నీళ్ళు తీసుకపోతుంటే మరి ఏం చేయాలి, మనం తిరుగుబాటుతారు సార్. సో అయ్యా నువ్వు తెలంగాణ ఉద్యమకాన్ని రావు, తెలంగాణ సమస్యలు అన్నట్టు మాట్లాడకు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు అందులో నిబద్ధతన ఒక విషయం తెలుసుకోండి. ఇరిగేషన్ శాఖ మంత్రులు మీకు కూడా, ఉత్తమ్ కుమార్ గారు మీకు కూడా మేము చెప్తున్నాం, బీసీ సంక్షేమ తరఫున నీటిలో తెలంగాణకు రావాల్సిన నీటివన్నీ క్లియర్ అయినాక మీరేదో పోలవరం జాతీయ హోదా ఇచ్చినాం, మరి తెలంగాణకి ఎందుకు ఇస్తలేరు? ఈ దేశంలోనే 29 రాష్ట్రంలో ఏర్పడినటువంటి తెలంగాణనే ఒకప్పుడు మీకు డబ్బులు ఇచ్చినటువంటి జిఎస్టీ ఎక్కువ కట్టిన రాష్ట్రం ఏదైనా ఉంటే అది తెలంగాణనే. మరి తెలంగాణకి అన్యాయం జరుగుతున్నప్పుడు బీసీ సంక్షేమం బీసీలో తిరగబడితే మీరు ఉన్నికే సవాలవుతుంది. మా నీటి వసతి, మా నీటి హక్కు మాకు రావాల్సిందే. మీరు పోలవరం 200 తీసుకున్నప్పుడు ఏమని చెప్పారు, గోదావరి నుంచి ఇస్తున్నారు మాకు, ఏది 112 TMCలు ఇస్తున్నారు. తర్వాత ఏం చెప్పారు, కృష్ణాధార ఇస్తున్నారు వాటి నీటి వసతిని. తర్వాత 48 నాగర్సాగర్ నుంచి మామనాడు జిల్లాకు కరువు ప్రాంతానికి ఇస్తున్నారు. అవన్నీ పక్కన జాతీయ హోదాలేని ప్రాజెక్టులను అన్నీ ఇక్కడ ఇచ్చిపెట్టి ఒకటి జాతీయ ప్రాజెక్టు తెలంగాణకి ఇవ్వాల్సిందే. ఇది మొదటి డిమాండ్ బీసీ సంక్షేమ. నీటి వసతులు అన్నీ క్లియరెన్స్ ఇచ్చినాకనే మన తెలంగాణ ఇంత ఇది వాటా అని చెప్పి మళ్ళీ ఒకసారి 29 రాష్ట్రాలతో పెడతావో మొత్తం ప్రధానమంత్రితో పెడతావో పెట్టు మీటింగ్ ముఖ్యమంత్రి గారు. మన క్లియరెన్స్ తెలంగాణ రాష్ట్రం క్లియరెన్స్ ఇచ్చినాకనే ఇంకో రాష్ట్రం గురించి మాట్లాడాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.